విభజన హామీల్లో కీలకమైన ప్రత్యేక హోదా అంశం ఏపీ రాజకీయాల్లో మరోసారి తెరపైకొచ్చింది. వైసీపీ టీడీపీ నేతల మధ్య ఈ అంశంపైనే మాటల యుద్ధం నడుస్తుంది. టీడీపీ కేంద్రంలో కీలకమైన సమయంలో కూడా చంద్రబాబు ప్రత్యేక హోదా గురించి మాట్లాడడం లేదని తన పార్టీ ఎమ్మెల్సీలతో వైసీపీ అధినేత జగన్ అన్నారు. గత 10 ఏళ్ల కంటే ఇప్పుడు జాతీయ రాజకీయాలు భిన్నంగా ఉన్నాయని ఆయన గుర్తు చేశారు. కేంద్రం బీజేపీకి పూర్తి మెజారిటీ రాలేదని, ఇప్పుడు ఏపీ కీలకంగా ఉందని చెప్పారు. ఇలాంటి సమయంలో కూడా చంద్రబాబు హోదా అంశాన్ని ప్రస్తావించకపోవడం దారుణమని జగన్ చెప్పారు. బహుశా కేంద్రం ఈ రకమైన కేంద్రంలో ఈ రకమైన పరిస్థితులు బహుశా ఎప్పుడు ఉండిండవేమో. ఈ రకంగా కేంద్రంలో 240 ఎంపీలు మాత్రమే వచ్చిన పరిస్థితులు, రాష్ట్రంలో ఏకంగా వీళ్ళకు కూడా ఈ మాదిరిగా మంచి నెంబర్లు వచ్చిన పరిస్థితులు, ఎన్డీఏలో మళ్ళీ చక్రం తిప్పుతా ఉన్న పరిస్థితులు. ఇలాంటి పరిస్థితుల్లో కూడా ప్రత్యేక హోదాను అడక్కపోవడం చంద్రబాబు చేసిన మరో పాపానికి కూడా మరో నాంది. ఇలాంటి పరిస్థితుల్లో కూడా ప్రత్యేక హోదా మనం అడిగి తెచ్చుకోలేకపోతే రాష్ట్రంలో ఏ ఒక్క యువకుడు కూడా క్షమించడు చంద్రబాబు నాయుడు. హోదాపై జగన్ చేసిన కామెంట్స్ కు టీడీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. హోదా గురించి మాట్లాడే హక్కు ఆయనకు లేదని మంత్రి సవిత మండిపడ్డారు. 2019లో వైసీపీకి 22 మంది ఎంపీలను ఇస్తే ఏం చేశారని ప్రశ్నించారు. కేసుల నుంచి తప్పించుకోవడంపై జగన్ కు ఉన్న తాపత్రయం విభజన హామీలపై లేదని సెటైర్లు వేశారు. జగన్మోహన్ రెడ్డి అడగడానికి అర్హుడండి. జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు నరేంద్ర మోడీ గారు మెడలు వంచి నేను ప్రత్యేక హోదా తీసుకొస్తా, ఈ రాష్ట్రాన్ని ఏదో చేసేస్తానని చెప్పిన జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడమే టైం వేస్ట్. ఎందుకు చెప్పండి? ఈరోజు 5 ఏళ్ళు ఏం చేశాడు జగన్మోహన్ రెడ్డి? పార్లమెంట్లో సీట్లు అన్ని ఇచ్చారు. ఏదైనా ఒక్కరోజు పార్లమెంట్లో ప్రత్యేకత హోదా గురించి మాట్లాడా, పరిశ్రమల గురించి మాట్లాడా, లేకపోతే అభివృద్ధి గురించి మాట్లాడా? తను కేసులు కాపాడుకోవడమో, నన్ను జైలుకి పోకుండా కాపాడండి బాబో అని కాళ్ళు పట్టుకున్నాడు. అభివృద్ధి గురించి, రాష్ట్రం గురించి జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచించలేదు. మీరు కూడా ఇలాంటి ప్రశ్నలు వేయద్దండి, అనవసరం. జగన్మోహన్ రెడ్డి గారు